శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. పోతన తెలుగు భాగవతము ప్రథమ స్కందము 6 నైమిషారణ్య వర్ణనము. శ్లోకము 38. భావము. పుష్పములు ఫలములతో నిండిన నైమిషారణ్యం అరణ్యాలలోకెల్లా గొప్పదై అలరారుతుంటుంది. ఈ పుణ్యప్రదేశం తాపసోత్తములచే శ్రేష్టమైనదని కీర్తింపబడుతుంటుంది. శ్లోకము 39. అంతేకాక ఆ నైమిషారణ్యం 1 పూల గురవింద చెట్లతోటి వెలగ చెట్లతోటి మధుడనే రాక్షసుని శత్రువు విష్ణువు మందిరము వలె లక్ష్మీదేవితో మన్మధునితో కూడినట్లు అందంగా ఉంది. 2 ఏడాకుల అరటి చెట్లతోటి బ్రహ్మదేవుని గృహమును పోలి సరస్వతీదేవితో కూడుకొని ఉన్నది. 3 చిత్రమూలం, ఉలిమిరి, మరువము, పెద్ద ఏలకి, రుద్రాక్ష, కరక, నంది, లొద్దుగ, మారేడు, శ్రీవల్లి, జువ్వి చెట్లతోటి నీలకంఠుడైన పరమశివుని సభా మండపమును పోలి అగ్నిదేవుడు, వరుణదేవుడు, వాయుదేవుడు, చంద్రుడు, ఏకాదశి రుద్రులు, పార్వతీదేవి, కుబేరుడు, వృషభవాహనము, గాలవముని, శాండిల్యముని మొదలైన శివభక్తులతో మునుల సమూహములతో అలంకరింపబడినట్లుంది. 4 నారింజ, ఉసిరిక, అరటి, అడవి ముల్ల చెట్లతోటి దేవేంద్రుని భవనాన్ని పోలుతూ స్వర్గంలోని ఐరావతము, అమృతము, అప్సరసరంభ మున్నగు దేవవేశ్యలతో మనోజ్ఞమై ఉంది. 5 ఉమ్మెత్త, బలురక్కస, విదురు పొదలతో మురాసురుని నిలయంలా మదించిన రాక్షసుల సమూహాలు కలగలిసినదై ఉంది. 6 శంఖాలు, పద్మాలు, మొల్లలు, ఎర్ర తామరలతోటి కుబేరుని సౌధములాగా శంఖము, పద్మము, కుందము, ముకుందములు ఉన్నట్లు అందముగా ఉంది. దట్టమైన రెల్లు, శక్రపప్పి, చిక్కటి పాదాలతో శ్రీరాముని యుద్ధం వలె ఎడతగని బాణముల అగ్నిజ్వాలలు ఉన్నట్లు ఉంది. 8 మధ్య అంకురాలు కలదై పరశురాముని యుద్ధంలాగా కార్తవీర్యార్జుని సంహారం కలదు అన్నట్లుంది. 9 వేప, నిమ్మ, దంతి చెట్లతో బలిసి రాక్షసుల యుద్ధంలాగా అరిష్ట, జంబ, నికుంబాది రాక్షసుల సైన్యాలతో కూడినట్లు ఉంది. 10 తుమ్మ, మద్ది, సంపెంగ, నిమ్మి, కడిమి చెట్లతోటి కూడి ఉండి ద్రోణుని, అర్జునుని, బంగారు రథాల మున్నగువాని సమూహము కూడిన కౌరవ పాండవుల యుద్ధంలాగా ఉంది. 11 చాలా ఎత్తైన మంగ, మామిడి చెట్లు కలదై మహోన్నతమైన శల్యుని సహాయము కల కర్ణుని యుద్ధంలాగా ఉంది. 12 వట్టివేరు, నీలి, పనసాది చెట్లతోటి నలుడు, నీలుడు మొదలైన వానర వీరులని కొండలతో ప్రకాశిస్తున్నట్లు ఉంది. 13 నానా రకాలైన అశోకాది వృక్షాల వరుసలు కలిగి ఉండి అనేక శుభాలు కలిగి ఉండే శివుని భజనను పోలి ఉంది. 14 సురపున్నలు, తుమ్మెదలతో కూడి పున్నాగపూల బాణాలతో అలంకరింపబడిన మన్మధుని విల్లువలే ఉంది. 15 పొన్న, కానుగ చెట్లతో వెలిగిపోతూ జూలు, గోళ్లతో నరసింహ రూపంలా ప్రకాశిస్తోంది. 16 దుండిగ, దొండ, గువ్వ గుతిక చెట్లు కలదై నటులు, నటీమణులు వాద్య విశేషాలతో కూడి ఉన్న నాట్యరంగంలాగా ఉంది. 17 చందనం, మంచిగంధం, కల్లిగొట్లు, బొట్టుగ చెట్లతో చందనము, మంచిగంధము, కర్పూర తిలకములతో అలంకరింపబడ్డ పార్వతీదేవి నుదురులా ఉంది. 18 మరువం, నల్లగోరింట, వేగిస, తుంగముస్తెలు, దానిమ్మ చెట్లతో ఇంద్రధనస్సు, మేఘాలు, వడగళ్లతో చూడచక్కని వానకాలంలాగా ఉంది. 19 మంచి వరుసలు తీరిన చంద్ర చెట్లతో గాయత్రీ మంత్రంతో ప్రకాశిస్తున్న వేదంలా ఉంది. 20 తెల్ల తెగడ చెట్లతో కోమలమైన తీగలతో కూడినదై సరళత్వ సౌకుమార్యాలు గల మహాకావ్యంలా ఉంది. 21 అందమైన ఆకులతో గరుత్మంతుడితో ఉన్న వినతా నిలయంలా ప్రకాశిస్తున్నది. 22 అందమైన పూలతో దేవతలతో నిండుగా ఉన్న అమరావతిపురంలా అందంగా ఉంది. 23 పూదేనతో చక్కగా మధుడనే రాక్షస వీరునితో కూడిన కైటబుని కొలువువలే మన్నింపదగి ఉంది. 24 తియ్యని పండ్లు కలదై మోక్షమును ప్రసాదించే హరిసేవల మనోహరంగా ఉంది. 25 ఆకాశమంతా క్రమ్మిన పుప్పొడి కలదై ఆకాశం నిండా క్రమ్ముకున్న
ధూళికల అర్జునుని యుద్ధములా ఉంది. 26 సింహము ఖడ్గమృగము బెబ్బులుల క్రీడలు కలిగి నందకమనే విష్ణుమూర్తి ఖడ్గము తెల్ల తామరలతో ప్రకాశిస్తున్న వైకుంఠపురంలా ఉంది. 27 చక్కగా ఉన్న నల్ల జింకలతో కృష్ణుని శక్తి సామర్థ్యములతో కూడిన నందుని మందల సుందరంగా ఉంది. 28 పెద్ద దుప్పి దున్నపోతు నక్కలు కలిగి రాముడి భార్య సీతని వంచిన రావణాసురుడు ఉన్న లంకా నగరంలాగా ఉంది. 29 ఏనుగులు కురుబోతులు శరప మృగాలతో ప్రకాశిస్తూ గజుడు గవయుడు శరభుడులతో శోభిస్తున్న సుగ్రీవ సైన్యంలాగా ఉంది. 30 నెమళ్ళు హంసలు గుడ్లగూబలు ఎండ్రీతలు తీతువు మున్నగు పక్షులతో కలకలలాడుతూ నీలకంఠుడైన పరమశివుడు పరమహంసలు మరియు కౌశిక భరద్వాజ తిత్తిరి ఆది మహర్షులతో బాసురమైన వైకుంఠంలా ఉంది. 31 చక్రవాకాలు కొంగలు హంసలు రాబందులు శకుని పక్షులు ముంగిసలు మున్నగువాని సంచారం కలిగి ఏకచక్రాపురము బకాసురుడు కంకుబట్టుగా పిలువబడ్డ ధర్మరాజు ధృతరాష్ట్రుని కొడుకులైన కౌరవులు శకుని నకులుల విహారాలు కల మహాభారతంలా ఉంది. 32 మంచి మంచి కాలువలతో మేలుజాతి గుర్రములు కల సూర్యరథంలా ఉంది. 33 జాజిపూలు అధికంగా కలిగి ఉండి మిక్కిలి విశాలమైన జాతీయ భావాలు కలిగించే వానాకాలపు సంధ్యా సమయంలాగా ఉంది. ఆ విధంగా ఒప్పియున్న శ్రీ మహావిష్ణువు యొక్క దివ్యక్షేత్రమైన నైమిషారణ్యంలో శౌనకాది గొప్ప ఋషులు స్వర్గలోక వెండ్రైన విష్ణువుని చేరుట కోసం 1000 సంవత్సరముల పాటు చేసే సత్రా అనే యాగం చేస్తున్నారు. ఆ యాగం చేసే కాలంలో ఒకనాడు సూత మహర్షి తెల్లవారగట్ల నిత్య నైమిత్తిక హోమాలు చేసుకున్నాడు. సత్కరింపబడి సుఖ ఆసనంపై కూర్చుని ఉన్నాడు. అప్పుడు శౌనకాది మహర్షులు సూత మహర్షిని చూసి హరి ఓం తస్సత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు